రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన సాకే సదాశివ భారీ మోసానికి పాల్పడ్డారు. అంగవైకల్యంతో బాధపడే వారికి సాయం చేయడం మాని వారిని మోసం చేసి అంతనకాడికి దోచుకున్నాడు. పింఛన్ ఇప్పిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తాడు. పర్సెంటేజీలు పెంచి మరింత పింఛన్ సౌకర్యం వస్తుందని, కాకపోతే అధికారులకు కొంత మొత్తం నగదు ముట్ట చెప్పాలని మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకున్నాడు. ట్రూ కాలర్ యాప్ను చెక్ చేస్తే శివ కలెక్టరేట్ వచ్చేలా మొబైల్లో సెట్టింగ్స్ మార్చుకుని అమాయకులు దివ్యాంగులే లక్ష్యంగా చేసుకున్నాడు. నెల రోజుల వ్యవధిలోనే లక్షల రూపాయలు కొల్లగొట్టాడు. మోసపోయారని తెలుసుకునే లోపే పుట్టపర్తి నుంచి పారిపోయాడు. గతంలో అనంతపురంలో కూడా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. అనంతపురం 1, 4వ పట్టణ పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు తెలిసింది. అనంతపురం నుంచి పుట్టపర్తికి మకాం మార్చి హిందూపురం, పెనుకొండ, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పలువురికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్టిస్టాల్, హోటల్, చాట్ బండార్ల దగ్గర అక్కడున్న వారిని పరిచయం చేసుకుంటాడు. గుంపుగా కాకుండా ఒక్కొక్కరితో వేర్వేరుగా మాట్లాడుతూ పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే పేరు కనిపించే వాట్సాప్ గ్రూప్ను చూపిస్తూ కీలక ఉద్యోగి అంటూ నమ్మబలుకుతాడు. ఫోన్ నెంబర్ ఇచ్చి వారం రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో టచ్లోకి వెళ్లి వివరాలపై ఆరా తీస్తాడు. అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తానని చెప్తాడు. వారి దగ్గర ఉంటే ఇవ్వాలని అడుగుతాడు. అత్యవసరం ఉందని ఒత్తిడి తెస్తాడు. డ్యూటీలో ఉన్నానంటూ కొన్నిసార్లు ఫోన్ ఎత్తాడు. పక్కా ప్లానింగ్తోనే 10 రోజుల పాటు పరిచయమైన వారితో టచ్లోకి వెళ్లి డబ్బులు దండుకొని పరారవుతాడు. ఇప్పటికే అనంతపురం, హిందూపురం, పెనుకొండలో మోసాలు చేసినట్లు తెలిసింది. తాజాగా పుట్టపర్తిలో మకాం వేసి పింఛన్ ఇప్పిస్తానని నమ్మపలికి సరికొత్త దంతాకు శ్రీకారం చుట్టాడు. రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన బిచ్చప్ప కుమారుడు సదాశివ అనంతపురంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆ తర్వాత మోసాలకు అలవాటు పడి ఇటుకలపల్లి అడ్రస్తో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ మొబైల్ నంబర్లు తరచూ మారుస్తూ బంధువులకు కూడా అందుబాటులో ఉంటాడు. దుబ్బార్లపల్లిలో సదాశివ బంధువులందరూ టీడీపీ వర్గీయులేనని సమాచారం. అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ శివ పేరుతో కలెక్టరేట్లో ఎవరూ లేరని, పుట్టపర్తి కలెక్టరేట్లో ఏఎస్ఓగా పనిచేస్తున్న శివగా పరిచయమైన వ్యక్తి ఎవరో వారికి తెలియదని సిపిఓ విజయ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగి పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, అపరిచిత వ్యక్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని అన్నారు. కలెక్టరేట్లో పనులు చేయిస్తారని, ప్రజల దగ్గర డబ్బులు అడిగితే ఫోన్ నెంబరు, వ్యక్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని కోరారు. కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని రామగిరి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దివ్యాంగులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడం కోసం వారి వైకల్యం శాతాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు చేసిందని, ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. కలెక్టరేట్లో పనిచేసే శివగా చెప్పుకుంటూ రామగిరి మండలం దుర్బార్లపల్లికి చెందిన సదాశివ కొందరితో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది. అతడి మాటలు ఎవరూ నమ్మి మోసపోవద్దంటున్నారు. ఇక ఎవరికైనా ఫోన్ కాల్స్ వస్తే రామగిరి పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్ చెప్పండి. ప్రకాష్ చెప్పండి. ప్రకాష్ చెప్పండి. చెప్పండి ప్రకాష్. ఇది సాధారణమైన మోసం కాదు. సో ప్లానింగ్ తో నమ్మకంతో ప్రభుత్వం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కేటుగాని కథ అయితే మనం చెప్పుకోవచ్చు. మనసా అయితే రామగిరి మండలం దుబార్లపల్లికి చెందిన సదాశివ కలెక్టరేట్ లో అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ గా శివ అనే పేరుతో తాను ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుకుంటూ ప్రజలను అయితే ప్రజల దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకుంటున్నాడు అనేది మనకు తెలుస్తుంది. మనసా అయితే మొదట అనంతపురం నుంచి పుట్టపర్తికి మకాం మార్చిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత హిందూపురం, పెనుగొండ, గోరెంట్ల ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసి డబ్బులు అయితే డిమాండ్ చేసినట్లయితే మనకున్న సమాచారం. మాన్సా అయితే వాట్సాప్ లో కూడా ఆయన మోసాలు చేశారని అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. సదాశివ చాలా తెలివిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎక్కడైతే చాట్ స్టాల్స్ ఉంటాయో, తర్వాత హోటల్స్ ఉంటాయో, తర్వాత ఈ చాట్ బండ్ల దబ్బుడు బండ్లు ఏవైతే ఉంటాయో దగ్గర ఉన్న వారిని టార్గెట్ చేస్తూ వారితో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఒక్కొక్కరితో వేరువేరుగా మాట్లాడుతూ వారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ అయితే స్క్రీన్ షాట్ చూపిస్తూ తాను కలెక్టరేట్ లో ఒక కీలకమైన ఉద్యోగిని నమ్మగలుగుతాడు. మొట్టమొదట చూస్తే వారిని తన మొబైల్ నంబర్ ఫస్ట్ వాళ్ళకు తన మొబైల్ నంబర్ ఇస్తాడు. వారం రోజుల పాటు ఉదయం సాయంత్రం మాట్లాడుతూ వారితో పరిచయం పెంచుకుంటాడు. తర్వాత అధిక వడ్డీలకు డబ్బులు తను ఇస్తానని వారికి నమ్మకం కలిగేటట్టు చేస్తాడు. చివరిగా వారినే డబ్బులు ఇవ్వమని కొద్దిగా ఒత్తిడి చేసే పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత డ్యూటీలో ఉన్నానంటూ ఎప్పుడైతే ఎవరైతే పరిచయం అయి దగ్గర అవుతారో వారితో డ్యూటీలో ఉన్నానంటూ కొన్నిసార్లు వారు ఫోన్ చేసినా కూడా ఎత్తకుండా వాళ్ళని నమ్మించే పరిస్థితి చేస్తాడు. అలాగే 10 రోజుల పాటు టచ్ లో ఉంటాడు. తర్వాత వారికి ఒక నమ్మకం కలిగిన తర్వాత చివరికి డబ్బులు దండుకొని పరారయ్యే పరిస్థితి ఈ సదాశివ ఎవరైతే ఉన్నారో ఇలా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అనంతపురం, హిందూపురం, పెనుగొండ ప్రాంతాల్లో ఇలాంటి మోసాలు చేసినట్లు మనకున్న సమాచారం. మాన్సా అయితే తాజాగా పుట్టపర్తిలో మకాం వేసి పెన్షన్ ఇప్పిస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్నాడంటూ మనకు వచ్చిన సమాచారం. మాన్సా అయితే మనం ఒకసారి సదాశివ బ్యాక్గ్రౌండ్ ఏంటంటూ మనం చూస్తే సదాశివ రామగిరి మండలం దుబ్బర్లపల్లికి చెందిన బిజ్జప్ప అనే అతని కుమారుడు. మాన్సా అయితే అతను అనంతపురంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత చిన్నగా వ్యాపారాలు చేస్తూ విఫలమయ్యాడు. తర్వాత మోసాల దారిలో నడక మొదలు పెట్టిన పరిస్థితి ఉంది. ఇటుకలపల్లిలో అడ్రస్ తో వివిధ ప్రాంతాలతో తిరుగుతూ మొబైల్ నంబర్లు తరచూ మారుస్తూ ఉండేవాడు. బంధువులు కూడా అందుబాటులో ఉండకుండా ఉండడం కూడా మానేసిన పరిస్థితి ఉంది. అయితే దుబ్బర్లలో సదాశివ బంధువులంతా ప్రస్తుతం ఉన్న టీడీపీ వర్గీయులుగా మనకున్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మాన్సా అయితే అధికారులు అయితే ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై సిపిఓ విజయ్ కుమార్ స్పందిస్తూ మనకు ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్ లో అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ శివ అనే పేరుతో ఎవరూ పనిచేయడం లేదు. పుట్టపర్తి కలెక్టరేట్ లో ఏఎస్ఓగా పనిచేస్తున్నారని చెప్పిన వ్యక్తి ఎవరో మాకైతే ఎటువంటి సమాచారం లేదు, అతను ఎవరు మాకు తెలియదు అంటూ ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఆయన ఒక హెచ్చరిక కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కలెక్టరేట్ లో ఉద్యోగుల పేరుతో
ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తమకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేయాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్. అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వకండి అంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మానస. అయితే ఫోన్ నంబరు తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరించి వెంటనే పోలీసులకు అయితే తెలియజేయాలంటూ చెప్తున్నారు. ఫైనల్ గా మనం చూసుకుంటే మానస, పోలీసులు కూడా ఇటీవల ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల కోసం అయితే రైట్. ప్రభుత్వం అయితే చెప్పింది, నిర్వహించిన పరీక్షలు అయితే నిర్వహించిన పరిస్థితి మనకు తెలిసిందే మనసు. దానికి అవకాశంగా తీసుకున్న కొందరైతే కేటుగాళ్ళు ప్రజల దగ్గర నుంచి డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సదాశివ కూడా అదే నెపంతోనే పెన్షన్లు మంజూరు చేస్తానంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారని మనకైతే ఫిర్యాదులు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది మానస. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులు అయితే వెంటనే అప్రమత్తంగా ఉండాలి, పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయాలంటూ పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.